అక్ష హృదయాన్ని ఉపదేశం చేస్తానని చెప్పి ఆ విద్యని ఉపదేశం చేశాడు. ఆ విద్య ఉపదేశం పొందితే లోపల విషం కానీ కలిపురుషుడు కానీ ఉండలేడిహ. ఆయన ఎప్పుడైతే ఆ విద్య ఉపదేశం పొందాడో నలుడు కలిపురుషుడు బయటపడిపోయాడు. మహారాజా మహారాజా నిన్ను కష్టాలు పట్టిన వాడిని నేనే. ఒకప్పుడు స్వయంవరానికి వస్తుంటే స్వయంవరం అయిపోయిందని నీలో ప్రవేశించి పాచికలాడించి బాధపెట్టాను, నన్ను మన్నించన్నాడు. నలుడు కత్తి తీసి నిన్ను చంపేస్తానన్నాడు. అంటే నన్నెందుకు చంపుతావు? కర్కోటకుడు నిన్ను కరిచినప్పటి నుంచి చస్తూనే ఉన్నాను, లోపల విషం వేడికి కాలిపోతున్నాను, ఇన్నాళ్ళకి బయటపడి బతికాను, నన్ను వదిలిపెట్టేసేయి, ఇక నేను నీ జోలికి రాను, ప్రమాణం చేస్తున్నానన్నాడు. మరి ఎక్కడుంటావన్నాడు. ఇదిగో విభాతక వృక్షం అంటే తాండ్ర చెట్టు, దాన్ని ఆవహించి ఉంటానన్నాడు. అందుకే ఇప్పటికే ఎవరు తాండ్ర కర్ర కానీ తాండ్ర చెట్టు కిందకి వెళ్ళడం కానీ తాండ్ర చెట్టు ఎక్కడం కానీ చేయరు. కలిపురుషుడు ఆవహించి ఉంటాడు దాన్ని.